ముందుగా ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకొని ఒక 2 ఉల్లిపాయ ముక్కలు, 10 పచ్చిమిర్చి, 2 స్పూన్లు మసాలా వేసి బాగా వేయించాలి. 2 చెంచాల అల్లం వెల్లుల్లి పేస్టు, వేసి బాగా వేపాలి. వేగిన తర్వాత ఒక టమాటా కట్ చేసిన ముక్కలు వేసి 1/2 స్పూన్ పసుపు, ఒక స్పూన్ సాల్ట్, వేసి లో ఫ్లేమ్లో పెట్టాలి. 5 నిమిషాల తర్వాత ఉడకబెట్టిన చికెన్ ముందుగా పసుపు, ఉప్పు, కారం, 1/2 స్పూన్ ఆయిల్, 2 గ్లాసుల వాటర్ వేసి చికెన్ ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టిన చికెన్ని ప్యాన్లో వేసి 5 విజిల్స్ చికెన్ అంతా ప్యాన్లో వేసి బాగా వేయించుకోవాలి. రెండు నిమిషాలు బాగా వేగిన తర్వాత ఉడకబెట్టిన చికెన్ నీళ్ళు పోసేసి అందులో నిమ్మకాయ సైజు అంత చింతపండు పులుపు వేయాలి. హై ఫ్లేమ్లో పెట్టి ఒక 20 నిమిషాలు బాగా ఉడికించుకొని కరివేపాకు వేసి 5 నిమిషాలు స్లోలో పెట్టి చికెన్ మసాలా 1 స్పూను, గరం మసాలా 1 స్పూను వేసి నూనె పైకి తేలేక దించేసుకోవాలి. అంతే, నాటుకోడి పులుసు రెడీ.